శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ ఉపవాస వ్రతాలు. నారదముని ఇట్లు పలికెను: ఓ నారాయణ మహాముని, వ్రతాల్లో ఉత్తమ వ్రతమైన జన్మాష్టమి వ్రతం గురించి నాకు తెలుపుము. ఇప్పుడు జయంతి యోగం యొక్క ఫలం సాధారణంగా అయినా తెలుపుము. శ్రీకృష్ణ జయంతి నాడు సజ్జన సమ్మతమైన ఉపవాసానికి ఫలమేమి? వ్రతానికి ఏమి నియమాలు, ఎట్టి పూజా విధానం ఉండును? దానితో పాటు ఉపవాస పారాయణాల యొక్క విధానం కూడా బాగుగా వివరించి చెప్పుము. నారాయణ మహర్షి ఇట్లు చెప్పాను: నియమనిష్టలు గలవాడై సప్తమి నాడు హవిష్యం నుండి అనగా బియ్యము కడగకుండా గంజి వార్చకుండా వండిన అన్నం దైవానికి నివేదించి పారణం వ్రతభోజనం చేసి మర్నాడు తూర్పున ఎర్రని రేఖలేర్పడు వేళకే మేల్కొని ప్రాతకాల దేహవిధులు తీర్చుకుని స్నానం చేసి జయంతి వ్రత సంకల్పం చేయాలి. అనగా వ్రత ఉపవాసాలు చేయ పూనుకోవాలి. ఇది శ్రీకృష్ణ ప్రీతికి మూలం. మన్వాదులు యుగాదులు అన్న దివసములు సంభవించినప్పుడు చేయనట్టు స్నానదేవ పూజలు ఆచరించడం వల్ల ఏ ఫలం లభించినో అంతకంటే కోటి రెట్లు ఫలం భాద్రపద బహుళానవచ్చు కృష్ణాష్టమి వ్రతాచరణం వలన లభించును. ఆ తిథి నాడు పితృదేవతలకు ఎవడు జలదానము నువ్వులు నీళ్ళు వారి గోత్రనామాలు చెబుతూ దర్భలపై విడుచుట పితృతర్పణం చేయనో వాడు 100 సంవత్సరాలు గయాశ్రాద్ధం చేసిన ఫలం పొందును అన్నటిలో సంశయం లేదు. శ్రీకృష్ణ జయంతి వ్రతం చేయదలిచిన వాడు ఆనాడు ఉదయాన్ని స్నానం చేసి సంధ్యావందనాదులు ముగించి సూతికా గృహం నిర్మించుకోవాలి. అంటే కృష్ణ జనన గృహం. అందులో ఇనప సలాకలను, అగ్నిని, సూతికా గృహ రక్షకులను, అనేక ద్రవ్యాలను, బొడ్డును కత్తిరించు కత్తెరను, ధాత్రీ స్వరూపుని అనగా పురుడు పోసుకుంటూ సహకరించే స్త్రీ విగ్రహాన్ని ప్రయత్నంతో సమకూర్చుకోవాలి. షోడశోపచార పూజకు తగిన సామాగ్రి, సుందర వస్తుజాలం, 8 రకాల ఫలములు, రుచికరమైన పిండి వంటలు సంగ్రహించాలి. దానిమ్మ పండు, మారేడు పండు, నారికేలం, గజనిమ్మ పండు, గుమ్మడి పండు, అర్ఘ్యపాద్య ఆచమనీయ మధుపర్కాలు, స్నాన వస్త్ర గంధ పుష్పాలు, భూషణాలు, ధూపదీపాలు, కస్తూరి మొదలైనవి, నైవేద్య తాంబూలాలు, శయ్యాసనం మొదలగు షోడశోపచార పూజకు తగినవి సమకూర్చుకోవాలి. స్నాన సంధ్యాదులు ముగించుకున్న కర్త వ్రతానికి కావలసిన సామాగ్రిని కూర్చుకున్న తర్వాత పాదములు కడుక్కొని ఉతికి ఆరవేసిన ధోవతి ఉత్తరీయాలు ధరించి ఆసనంపై కూర్చుండి ఆచమనం చేసి పుణ్యాహవచనం చేసి ఒక కలశం స్థాపించి పంచలోక పాలక దేవతలని అర్చించిన పిదప ఆ కలశాన పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఆవాహన చెయ్యాలి. దేవకి వసుదేవులను, యశోదా నందులను, రోహిణీదేవిని, బలరాముని, షష్ఠీ దేవతను, భూదేవిని, నక్షత్ర దేవతయగు రోహిణిని, స్నానదేవతయగు అష్టమి తిథిని, అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు, మార్కండేయుడు అని వారందరినీ కలశాన ఆవాహన చెయ్యాలి. ఆ వెనుక శ్రీహరి ధ్యానం చెయ్యాలి. ఒక పుష్పంను తన తలపై ఎంచుకుని విశుద్ధ జ్ఞానంతో మరల స్వామిని ధ్యానించాలి. నారద, సామవేదాన్ని చెప్పబడ్డ ఆ ధ్యానమును వినము. ఈ ధ్యానమంత్రం మహానుభావుడైన సనత్కుమారునికి బ్రహ్మదేవుడు చెప్పాను. బాలరూపుడు, నల్ల కలువ వంటి కాంతి కలవాడు, మిక్కిలి సుందరుడు, చిరునవ్వుతో వెలుగు ముఖ పద్మం కలవాడు, బ్రహ్మరుద్రుడు, ఆదిశేషుడు, ధర్మదేవత అను వారిచే దినముల కొలది ఎన్నో విధాల స్తోత్రం చేయబడి ఏ పరమాత్మ కలదో ధ్యానాన కందనివాడు, ఋషులు, మునులు, మనుజులు, సిద్ధులకు ఎవడు సాధింపరానివాడో యోగీంద్రులకు ఊహకందని అతిశయం కల సాటిలేని అట్టి సాక్షిరూప పరమాత్మను నేను భజింతును. ఇట్లు ధ్యానం చేసి ఆ పుష్పాన్ని కలశంపై ఉంచి పూజా సామాగ్రిని మొత్తం మంత్రాలు చెబుతూ షోడశోపచార పూజ సమర్పించాలి. ఇట్లు శ్రీకృష్ణ జయంతి వ్రతం నడుచువాడు ఆ వ్రతం చెయ్యాలి. నారదముని, మంత్రక్రమం వినుము. ఓ శ్రీహరి, శ్రేష్టములైన రత్నమాణిక్యాలతో నిర్మించబడ్డ సర్వవిధ శోభలతో కూడిన చిత్తరువులతో ఆశ్చర్యకరమైన మంగళకరమైన ఆసనం స్వీకరింతువుగాక. మంత్రరూపములైన ఈ శ్లోకములన్నింటికీ కూడా పాఠకులకు తెలియట కొరకు భావం రాయబడుచున్నది చెప్పబడుతున్నది. ఓ శ్రీహరి, విశ్వకర్మ నిర్మితమును, అగ్నివలే పవిత్రము, ప్రకాశవంతము, స్వచ్ఛమైన బంగారు తీగలు పొదిగినదియు పలురంగులు కలిదిగా చేసినది ఒక వస్త్రము స్వీకరింతువుగాక. శ్రీహరి, నీ పాదాల కడుగుటకై బంగారు పాత్రలో ఉన్న పవిత్రము స్వచ్ఛమైన జలమును పాద్యంగా స్వీకరింతువుగాక. శ్రీహరి, తేనె, నెయ్యి, పెరుగు, పాలు, శర్కరతో కూర్చి బంగారు గిన్నెలో ఉన్న మధుపర్కాన్ని స్నానాంగంగా స్వీకరించము.
శ్రీహరి పచ్చి గరిక మొలకలు, అక్షతలు, తెల్లని పుష్పాలు వేసి చందనము, అగరు, ద్రవ్యం, కస్తూరి కలిసి ఉన్న స్వచ్ఛ జలాన్ని స్వీకరించము. ఓ పరమేశ్వర, సుగంధ ద్రవ్యాలతో పరిమళం చేకూర్చిన తీయని మంచినీటిని శుద్ధ ఆచమనంగా స్వీకరించము. ఓ విష్ణుమూర్తి, గంధ ద్రవ్యాలతో కూడిన సువాసన గల నూనెను, ఉసిరిక గుజ్జను స్నాన పదార్థంగా స్నానానికై స్వీకరించము. స్వామి, శ్రేష్టమైన మనల చూర్ణంతో నిర్మించబడి మిక్కిలి మనోహరంగా ఉండి సన్నని వస్త్రం పైన పరిచిన శయ్యను స్వీకరించము. శ్రీహరి, రకరకాల వృక్షాల యొక్క చూర్ణాలతో, వేరుల ద్రవములతో కస్తూరి కలిపిన గంధాన్ని స్వీకరించము. ఓ శ్రీహరి, పుప్పొడితో కూడిన సువాసన గల పుష్పమును సర్వదేవతలకు మిక్కిలి ప్రియమైన దాన్ని ఇప్పుడు స్వీకరించము. నేల అలికి స్వస్తికాకారపు ముగ్గు వేసి ఆ స్థలాన బాగుగా పండిన పండ్లు, రుచిగల పిండి పదార్థములు, లడ్లు, మోదకాలు, రుచిగల పాలతో చక్కగా వండిన పదార్థములు, నెయ్యి, పాలు, తేనె, బెల్లం, పెరుగు, మజ్జిగ, వెన్న, చల్లని శర్కర పానకం ఇట్లా అన్ని పదార్థాలతో కూడిన నైవేద్యాన్ని ఓ శ్రీహరి నీవు స్వీకరింతువుగాక. ఓ పరమేశ్వర, భోగ పదార్థాలలో శ్రేష్టమైన భక్తితో అర్చించబడిన పచ్చకర్పూరం మొదలగు వాటితో కూడిన తాంబూలాన్ని స్వీకరింతువుగాక. స్వామి, చందనము, అగరు, కస్తూరి, కుంకుమ, పువ్వు ద్రవములతో కూడిన కన్నులకు ఇంపైన ఈ అబీరంను స్వీకరించము. వివిధములైన చెట్లు, జిగురు పదార్థాలను అగ్నిలో వేయగా ఏర్పడిన పరిమళవంతమైన ఈ సొగసు సర్వదేవతలకు ప్రియమైన ధూపంగా స్వీకరించము. హరి, ఘోరమైన సంసారమును, అంధకారమును నశింపచేయుటకై మూలమై శుభాలను కూర్చున్నట్టు బాగుగా వెలిగించబడిన కాంతులు చెమ్మే ఈ దీపాన్ని స్వీకరించము. స్వామి, కర్పూరం మొదలగు సుగంధ వస్తువులు చేర్చి సువాసన కలుగునట్లు చేసిన పవిత్రము, నిర్మలము అయిన జలమును సమస్త బీజములకు ప్రాణప్రదమైన దాన్ని పానీయముగా స్వీకరించము. శ్రీహరి, శరీర అలంకారాలలో శ్రేష్టమైన సన్నని దారంతో కూర్చిన నానావిధ పుష్పాలతో కూడిన పుష్పమాలను స్వీకరించము. వ్రతం చేయి ప్రదేశాన ఉంచిన పదార్థాలు పూజలో ఉపయోగించినవన్నీ స్వామికి సమర్పించవలసినవే కనుక శ్రీహరికి అర్పించాలి. ఓ పరమేశ్వర, ఈ ఫలములు చెట్ల విత్తనాలు వంశవృద్ధి చేయనవి. కన్నులకింపైన నాలుకకు రుచి అయిన ఈ ఫలాలు బీజములు గ్రహింతువుగాక. జయంతి వ్రతం చేయు వ్యక్తి కలశంపై మొదట ఆవాహన చేసిన దేవతలందరికీ విడిగా పూజ చేయాలి. వారందరినీ పూజించిన పిదప భక్తితో 3 మార్లు దోశలతో పూలు సమర్పించి నమస్కరించాలి. వ్రతం చేయవాడు ప్రధాన పూజ తర్వాత పరివార పూజ ఇట్లా చెయ్యాలి. నంద, సునంద, కుమ్మదాది గోపాలకులను, గోపికలను, రాధాదేవిని, గణేశుని, కుమారస్వామిని, బ్రహ్మను, శివుని, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, దిక్పాలకులను, నవగ్రహాలను, ఆదిశేషుని, సుదర్శన చక్రాన్ని, గోలోకాన ఉండో కృష్ణ పార్షదులను ఇట్లు సర్వదేవతలను పూజించి నేలపై సాష్టాంగ దండ ప్రణామములు చెయ్యాలి. బ్రాహ్మణులకు నివేదించిన ప్రసాదంనిచ్చి దక్షిణలిచ్చి భక్తిభావంతో జన్మాధ్యాయంలో చెప్పబడ్డ కథ వినాలి. దర్భల చాపపై కూర్చుండి జాగరణం చెయ్యాలి. తెల్లవారుగానే స్నాన సంధ్యాది నిత్యకర్మలు చేసుకుని శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి శ్రీహరి నామ సంకీర్తనం చేయించాలి. నారదుడు ఇట్ల పలికెను: వేదవేత్తల్లో శ్రేష్ఠుడవైన ఓ నారాయణముని, పురాతన సంహితను, వేదార్థమును బాగుగా ఆలోచించి వేదమందు చెప్పబడ్డ సర్వజనులకు సమ్మతమైన సమాధానాలు చెప్పము. ఈ వ్రతం చేయవలసిన కాల నిర్ణయం ఎట్టిది? ఈ వ్రతాన్ని దానికి అంగంగా ఉపవాస జాగరణలు చేసినందువల్ల ఏమి ఫలం కలుగును? ఆనాడు భోజనం చేస్తే ఏమి పాపం వచ్చును? అన్నింటినీ తెలుపుము అని అడిగాను. బ్రహ్మ అధిదేవతగా గల రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి తిథి ఏ అర్ధరాత్రి అందు కనిపించునో అదే జయంతి వ్రతానికి ముఖ్యమగు కాలం. శ్రీహరి ఆ సమయంనే స్వయంగా తన పూర్ణాంశతో జన్మించెను. జయమును పుణ్యమును కలిగించినది ఒకటి వల్ల జయంతి అని చెప్పబడింది. అది ఎరిగిన బుధుడు ఆ దినం ఉపవాసం ఉండి వ్రతమాచరించి జాగరణ ఉనర్చాలి. వివాదరహితంగా సర్వబుధ సమ్మతంగా జయంతి వ్రతానికి ఇది ప్రధానమైన కాలంగా వేదవేత్తలు పలుకుదరని పూర్వం బ్రహ్మ చెప్పెను. ఆనాడు ఎవడు ఉపవాసం, వ్రతాచరణం, జాగరణం చేయునో వాడు 1,000,000 జన్మల్లో ఆర్జించిన పాపం నుండి విముక్తి పొందును. ఈ విషయాన సందేహం లేదు. రోహిణి నక్షత్రంతో కూడి ఉన్నను, సప్తమి తిథితో కూడి ఉన్న అష్టమిని తప్పక విడవవలనే కానీ సప్తమి సహితాష్టమి నాడు జయంతి వ్రతం చేయకూడదు. వేదాంగాలు ఎరగని తత్వమైన దేవకీ నందనుడు కృత్తికా విద్య లేని రోహిణి నక్షత్రాన జన్మించెను అన్నది విశేష లక్షణం. జయంతి వ్రతం ఆచరించిన వ్యక్తి రోహిణి నక్షత్రం గడిచిపోయిన శుభ సమయంలో పారణం అనగా ఉపవాస కాలం తర్వాత స్వీకరించి భోజనం చెయ్యాలి. వ్రతం చేయ వ్యక్తి తిథి చివర హరిని స్మరించి దేవ పూజ చేసి
పవిత్రమైన పారణం చెయ్యాలి. ఇట్టి పారణం జీవుల సర్వపాపాలు నశింపచేయును. అన్ని విధాల ఉపవాసంలందు దైవానుగ్రహం సిద్ధించుటకు మూలము సత్ఫలం ఇచ్చినది. ఉపవాస వ్రతానికి ఒక అంగంగా ఉన్న పారణం పగలే చెప్పబడింది. ఈ చెప్పిన ప్రకారంగా వ్రత ఉపవాస దీక్షలు పారణం ఇంకొక విధంగా చేస్తే ఫలం నశిస్తుంది. ఒక్క రోహిణి నక్షత్రాన్ని తప్ప ఇతరత్ర రాత్రిపూట పారణం చెయ్యరాదు. ఒక పక్షంగా జయంతి వ్రతోపవాసానికి పారణం రాత్రి కాలాన అంగీకరించబడింది. మధ్యరాత్రిని వదిలివేసి రాత్రి యందు పారణ చెయ్యవచ్చు. మర్నాటి ఉదయం మొదటి జాములో దేవతార్చనం బ్రాహ్మణ భోజనం జరిపించి పారణమొనర్చుట ఉత్తమ పద్ధతిగా చెప్పబడింది. విద్ధ అనగా సూర్యోదయం తర్వాత కొంతకాలం ఒక తిథి కాని నక్షత్రం కాని ఉండి ఆ తర్వాత ఇంకొక తిథి కాని నక్షత్రం కాని వస్తే క్రమంగా ఆ తర్వాతి తిథి నక్షత్రాలు వేద పొందినవనగా విద్ధలు అంటారు. సప్తమి విద్ధ గల అష్టమి కృత్తికా విద్ధ గల రోహిణి జయంతి వ్రతాచరణకు పనికిరాదని తాత్పర్యం. జయంతి వ్రతాచరణకు రోహిణి వ్రతాన్ని తప్ప మిగిలిన అన్నింటికీ శాస్త్రసమ్మతమైన పారణ కాలమే ఆచరణ యోగ్యం. బుధ సోమవారాల్లో ఒకదానితో కలిసి వచ్చిన జయంతి లభిస్తే ఆనాడు జయంతి వ్రతం ఆచరించిన వ్యక్తి మరలా తల్లి గర్భాన నివాసం ఉండడు. ఆ వ్యక్తికి పునర్జన్మ లేదని భావం. ఉదయకాలాన కొద్దిగా అష్టమి తిథి ఉండి మిగిలిన దినమంతా నవమి తిథి బుధ సోమవారాల్లో ఒక వారం రోహిణి నక్షత్రం కూడి అక్కడ వచ్చుట అరుదుగా సంభవించును. అట్టి పుణ్యకాలం నూరేళ్లకు ఒక మారు లభించినో లేదు. అట్లు లభించిన నాడు నియమవంతుడు జయంతి వ్రతం అనురిస్తే తన పూర్వులను తర్వాతి వారిని 1,000,000 మందిని నరకం నుండి ఉద్ధరించును. సంపద లేక ఈ వ్రతం చేయలేని భక్తజనులు ఒక్క ఉపవాసం ఆచరించిన లక్ష్మీ వల్లభుడు సంతసించును. భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజ చేసి రాత్రి యందు జాగరణ చేయటం వల్ల శ్రీహరి జయంతి వ్రత ఫలం ప్రసాదించును. ద్రవ్యలోపం చేయకుండా చక్కగా జరిపిన వానికి మంచి ఫలం సంభవించును. శక్తి ఉండి కూడా ద్రవ్యలోభం చేసిన ఎడల తదనుగుణమైన ఫలం పొందును. తెలిసినవాడు అష్టమి తిథి రోహిణి నక్షత్రములలో పారణం చెయ్యకూడదు. చేస్తే పూర్వపుణ్యం ఉపవాసం వల్ల పొందిన ఫలం రెండూ నశిస్తాయి. తిథి 8 పాళ్ళు నక్షత్రం 4 పాళ్ళు పుణ్యమును చెరుచును. కావున ప్రయత్నించి తిథియు నక్షత్రమును ముగిసిన తర్వాత పారణం చెయ్యాలి. మధ్యరాత్రికి తిథి నక్షత్రం ముగియుట సంభవించనేని బుధుడైన వాడు 3వ దినం పారణం చేయును. ఈ పరిస్థితిలో ప్రతి దివసం కన్నా ముందు దినమునకే తిథి నక్షత్ర స్పర్శ సంభవించిన కనుక ఆనాడు వ్రతదినం నాడు ఉపవాసం 3వ నాడు ఉదయం పారణమని తాత్పర్యం. ఓ నారద, రాత్రి కాలాన 6వ ముహూర్తం గడవగానే మహానిశాకాలం. అప్పుడు భుజిస్తే బ్రహ్మహత్యా దోషం సంభవించును. సూర్యుడు వెలుగుచుండు కాలానికి దివసం అని వ్యవహారం. సూర్యోదయానికి ముందు 4 గడియల కాలం సూర్యాస్తమయం, తర్వాత 4 గడియల కాలం ఇవి రెండును సంధ్యాకాలాలు అనబడును. రాత్రిలోనే ఆద్యంత కాలాలు సంధికాలములైనందున మిగిలిన రాత్రి కాలం 3 జాములే కనుక రాత్రికి త్రియామ అని పేరు ఏర్పడింది. అట్టి రాత్రిలో మహానిశయందు అనగా 16 గడియలు గడిచి కాలం తాంబూలం నమిలి తింటే గోమాంస భక్షణం చేసినట్లు, ఫలం భుజించినచో మలం భుజించినట్టు, జలం తాగినచో మూత్రపానం చేసినట్టు. కావున సదాచారం గలవారు మహానిశలో ఏమీ స్వీకరించకూడదు. ఇక భోజనం మాట చెప్పనేలా. శుద్ధమైన జన్మాష్టమి నాడు వ్రతం జాగరణం చేసిన వ్యక్తి 100 జన్మల్లో నడిచిన పాపాల నుంచి విముక్తుడగును. సందేహం లేదు. శుద్ధ జన్మాష్టమి నాడు వ్రతం జాగరణం చేయజాలక కేవలం ఉపవాసం చేసినను ఆ వ్యక్తి బాల్య కౌమార యవ్వన వృద్ధ దశల్లోనూ 7 జన్మల్లోనూ చేసిన పాపాల నుంచి విముక్తి పొంది అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందినంటలో సందేహం లేదు. శ్రీకృష్ణ జన్మదివసం నాడు ఏ నీచ మానవుడు భుజించనో వాడు కామంతో తల్లిని పొందిన వాడగును. 100 బ్రహ్మహత్యలు చేసిన ఫలమును పొందును. గడిచిన 1,000,000 జన్మల్లో వాడు ఆర్జించిన పుణ్యం నశించడం నిశ్చయం. వాడు అపవిత్రుడై దైవ పితృకర్మలు నడుచుటకు అనర్హుడు అగును. మరణానంతరం వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు శూలముల వంటి వాడి కూరలు గల పురుగులతో భక్షించబడుచు నరకాన నివసించను. ఆ నరకానుభవం తర్వాత ఆ పాపి భారతంను జన్మించనేని 60,000 ఏండ్ల మలంలో పురుగ్గా, ఆ తర్వాత 1,00,00,000 వర్షాలు గ్రద్దగా, ఆ వెనుక 100 జన్మల పందిగా, 100 జన్మల క్రూరమృగంగా, 7 జన్మల నక్కగా, 7 జన్మల పాముగా, 7 జన్మలు కాకిగా గడుపుచు ఆ వెనుక మూగవాడుగా, కుష్ఠవ్యాధి గల రోగిగా జన్మనెత్తును. ఆ పిదప పశువధ చేయువాడుగాను పాములు పట్టువాడుగాను జన్మించును. ఆ పిదప చోరుడుగా, ధర్మహీనుడుగా, ఆ వెనుక చాకలివాడుగా, తర్వాత నూనెగానుగు ఆడించువాడుగా జన్మనెత్తును. ఆ తర్వాత దేవతంబలి అయి అనాచారవంతుడు అపవిత్రుడైన బ్రాహ్మణుడుగా పుట్టును. ఉపవాసం చేయుటకు శక్తి లేనివాడు ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి.
లేదా ఆ భోజన ద్రవ్యానికి 2 ధనమైనా ఇయ్యాలి. ఆ శక్తి లేనివాడు సహస్ర గాయత్రి జపించాలి. 12 పర్యాయాలు ప్రాణాయామం చెయ్యాలి. ఈ విధంగా ఓ నారద, ధర్మదేవత ద్వారా విన్న విషయం నీకు చెప్పాను. జయంతి వ్రతం, ఉపవాసం, పూజల యొక్క నియమ విధులు పాటించకపోతే ఏర్పడే దోషాలు కూడా చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.